హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు తమిళలో చూసే ఉంటారు, అదేవిధంగా టైటిల్లో చూసే ఉంటారు. పాస్పోర్ట్ అనేది మనం ఎక్కడ బయటకు వెళ్ళకుండా మనమే మన మొబైల్లో పాస్పోర్ట్ సేవ యాప్ ద్వారా కానీ లేదా పాస్పోర్ట్ సేవ వెబ్సైట్ ద్వారా కానీ మనమే మన మొబైల్లో అయితే పాస్పోర్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది కావాలి, ఎంత అమౌంట్ అనేది పే చేయాలి, ఏ విధంగా పాస్పోర్ట్ అనేది అప్లై చేయాలి, పాస్పోర్ట్ అనేది అప్లై చేసిన తర్వాత ఎటువంటి స్టెప్స్ అనేది ఉంటాయో ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా వీడియో లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాళ్ళు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి పాస్పోర్ట్ సేవ అని టైప్ చేయండి. పాస్పోర్ట్ సేవ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు పాస్పోర్ట్కి సంబంధించి మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది చూడండి, పాస్పోర్ట్ సేవ అని. జస్ట్ మీరు ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. పాస్పోర్ట్ సేవకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. యాడ్ అనేది కట్ చేయండి. యాడ్ అనేది మీరు కట్ చేసిన తర్వాత కొత్తగా మీరు పాస్పోర్ట్ సేవ వెబ్సైట్ అనేది మీరు మొదటిసారి ఓపెన్ చేశారు కాబట్టి ఇక్కడ పాస్పోర్ట్ సేవ వెబ్సైట్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రిజిస్టర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ మీకు లాగిన్ అదేవిధంగా రిజిస్టర్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఇక్కడ మీరు రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత పాస్పోర్ట్కి సంబంధించి యూజర్ రిజిస్ట్రేషన్ స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ పైన మీకు సిపివి ఢిల్లీ ఉంటుంది, పాస్పోర్ట్ ఆఫీస్ అని ఉంటుంది. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మీకు పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి మీకు సెలెక్ట్ ఆప్షన్ అయితే వస్తుంది. జస్ట్ మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీకు దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఫుల్ నేమ్ దగ్గర మీ ఆధార్ కార్డులో మీ ఫుల్ నేమ్ అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద మీకు ఈమెయిల్ ఐడి దగ్గర మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద డూ యూ వాంట్ యువర్ లాగిన్ ఐడి టు బి సేమ్ యాజ్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు ఎస్ అండ్ నో అని ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీద క్లిక్ చేస్తే కింద లాగిన్ ఐడి కింద మీకు మీ ఈమెయిల్ ఐడి వస్తుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి వచ్చిన జస్ట్ మీరు చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేస్తే మీకు లాగిన్ ఐడి ఇస్ అవైలబుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ పాస్పోర్ట్ దగ్గర ఒక పాస్పోర్ట్ అనేది మీరు క్రియేట్ చేసుకొని ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సైన్ అప్ మీద క్లిక్ చేయండి. తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు మీ ఈమెయిల్ ఐడికి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు జస్ట్ మీరు కంప్లీట్ సైన్ అప్ మీద క్లిక్ చేయండి. పిఎస్పీ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత కింద మీకు బ్యాక్ టు లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు బ్యాక్ టు లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ ఐడి దగ్గర ఇందాక మీరు క్రియేట్ చేసుకున్న లాగిన్ ఐడి అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. నేను చెప్పిన విధంగా మీరు ఒకవేళ ఈమెయిల్ ఐడి పెట్టుకుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. మళ్ళీ లాగిన్ అవ్వండి అనేది అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి లాగిన్ ఐడి దగ్గర మీ లాగిన్ ఐడి అయితే ఎంటర్ చేయండి. అంటే మీ ఈమెయిల్ ఐడి ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద పాస్పోర్ట్ దగ్గర మీరు ఇందాక క్రియేట్ చేసుకున్న పాస్పోర్ట్ అనేది కింద అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్పోర్ట్ అదేవిధంగా లాగిన్ ఐడిని మీరు ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ సక్సెస్ఫుల్గా మీరు యూజర్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ సర్వీసెస్లో కింద మీకు అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ రిజిస్ట్రీ ఆఫ్ పాస్పోర్ట్ అని ఉంటుంది చూడండి. జస్ట్ మీరు అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ రిజిస్ట్రీ పాస్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు పాస్పోర్ట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ స్కిప్ ఫర్ న్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా పాస్పోర్ట్ ఆఫీస్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. ఫ్రెష్ పాస్పోర్ట్ రిజిస్ట్రీ ఆఫ్ పాస్పోర్ట్ అప్లికేషన్ వచ్చి మీకు 9 స్టెప్స్ అయితే వస్తాయి. ఈ 9 స్టెప్స్ కంప్లీట్ చేస్తేనే మీకు పాస్పోర్ట్ అనేది అప్లై అయితే అవుతుంది. ఇక్కడ అప్లైయింగ్ ఫర్ దగ్గర మీకు ఫ్రెష్ పాస్పోర్ట్ ఉంటుంది, రిజిస్ట్రీ ఆఫ్ పాస్పోర్ట్ అని ఉంటుంది. ఇక్కడ కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫ్రెష్ పాస్పోర్ట్ అని చేసుకోండి. కింద టైప్ ఆఫ్ అప్లికెంట్ దగ్గర నార్మల్ ఉంటుంది, తాక్తాల్ అయితే ఉంటుంది. ఇక్కడ నార్మల్ పాస్పోర్ట్ అయితే కొంచెం లేట్గా అయితే వస్తుంది, తాక్తాల్ అయితే మనకు తొందరగా పాస్పోర్ట్ అయితే వస్తుంది. ఇక్కడ నార్మల్గా అయితే 1500 బి అయితే ఉంటుంది, తాక్తాల్కి అయితే 2000 అయితే ఉంటుంది. ఇక్కడ నార్మల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 36 పేజెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద తర్వాత మీకు సెకండ్ స్టెప్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత గివెన్ నేమ్ దగ్గర మీ పేరు, సర్ నేమ్ దగ్గర మీ ఇంటి పేరు అయితే ఎంటర్ చేయండి. మీ 10th క్లాస్ మార్క్ మెమోలో అదేవిధంగా మీ ఆధార్ కార్డులో ఏ విధంగా మీ పేరు అనేది ఉందో ఆ విధంగా ఇక్కడ ఎలాంటి తప్పు లేకుండా మీ పేరు అనేది ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ నా పేరు షేక్ మాసూమ్ అలీ. ఇక్కడ సర్ నేమ్ దగ్గర షేక్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ కింద జెండర్ దగ్గర మీకు మేల్ ఉంటే మేల్, ఫీమేల్ ఉంటే ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద యూ హ్యావ్ వాంట్ టు బీన్ కెనో బై అదర్ నేమ్స్ దగ్గర ఎస్ ఉంటుంది, నో అయితే ఉంటుంది. ఇక్కడ నో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ యువర్ చేంజ్డ్ యువర్ నేమ్ దగ్గర ఎస్ ఉంటుంది, నో అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మీరు నో అని సెలెక్ట్ చేసుకోండి. నో అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇస్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇండియా దగ్గర ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు నో అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ దగ్గర మీ పుట్టిన స్థలం అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. అంటే మీ ఊరి పేరు అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద స్టేట్ దగ్గర స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ దగ్గర డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మ్యారిటల్ స్టేటస్ దగ్గర ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సింగిల్ ఉంటే సింగిల్, మ్యారీడ్ ఉంటే మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోండి.
సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ బర్త్ అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకొని మీ దగ్గర పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు నెంబరు, ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయండి, లేకుంటే పర్వాలేదు. కింద ఎంప్లాయ్మెంట్ టైప్ దగ్గర మీ ఎంప్లాయ్మెంట్ టైప్ అని సెలెక్ట్ చేసుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయ్, హౌస్ వైఫ్ ఉంటే హౌస్ వైఫ్, ఒకవేళ స్టూడెంట్ ఉంటే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద వచ్చేసి మీకు మీ పేరెంట్స్ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకుంటే ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే నేను నో అని సెలెక్ట్ చేసుకుంటాను. నో అని సెలెక్ట్ చేసుకున్నాను. కింద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇఫ్ యూ అప్లికెంట్ ఎలిజిబుల్ ఫర్ నాన్ ఈసీఆర్ కేటగిరీ దగ్గర ఎస్ అని సెలెక్ట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీకు ఈసీఆర్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే అవుతుంది. 10th క్లాస్ చదివి ఉంటే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ అయితే అవుతుంది. మినిమం 10th క్లాస్ ఒకవేళ చదవకపోతే ఇక్కడ నో అని సెలెక్ట్ అవుతుంది. కింద విజిబుల్ డిస్ట్రిబ్యూషన్ మార్క్ దగ్గర ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ 10th క్లాస్ మార్క్ మీద ఉన్న ఒక ఐడెంటిఫికేషన్ మార్క్ అయితే ఎంటర్ చేయండి. కింద ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఐ అగ్రీ దగ్గర మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ అని సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు థర్డ్ స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. థర్డ్ స్టెప్లో ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫాదర్ లీగల్ గార్డియన్ నేమ్ దగ్గర మీ ఫాదర్కి సంబంధించి మీకు గివెన్ నేమ్ ఎంటర్ చేయండి. సర్ నేమ్ దగ్గర మీ ఫాదర్కి సంబంధించి సర్ నేమ్, ఇక్కడ మదర్ నేమ్ దగ్గర మీ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ సర్ నేమ్ దగ్గర ఇంటి పేరు అయితే ఎంటర్ చేయండి. 10th మార్క్స్ మేము ఉంటే 10th మార్క్స్ మేమోలో ఉన్నట్టుగా మీరు ఇక్కడైతే మీ పేరెంట్స్ నేమ్ అనేది కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద లీగల్ గార్డియన్స్ నేమ్ దగ్గర ఒకవేళ లీగల్గా గార్డియన్ ఉంటే గార్డియన్ నేమ్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈజ్ యువర్ ప్రజెంట్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా దగ్గర నో అని సెలెక్ట్ చేసుకోండి. నో అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద హౌస్ నెంబర్ అండ్ స్ట్రీట్ నేమ్ దగ్గర మీ హౌస్ నెంబర్తో పాటు స్ట్రీట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద విలేజ్ టౌన్ సిటీ దగ్గర మీ విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. మీది విలేజ్ ఉంటే విలేజ్ నేము, టౌన్ ఉంటే టౌన్ నేము, ఒకవేళ సిటీ ఉంటే సిటీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద పిన్ కోడ్ దగ్గర మీ ఏరియాకి సంబంధించి పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత స్టేట్ మీద క్లిక్ చేసి మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ దగ్గర మీ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర మీ ఏరియాకి సంబంధించి పోలీస్ స్టేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఏరియాకి సంబంధించి పోలీస్ స్టేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అదేవిధంగా కింద ఈమెయిల్ ఐడి దగ్గర మీ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ మీరు కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. చూసుకున్న తర్వాత కింద ఈస్ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ దగ్గర ఎస్ అని క్లిక్ చేయండి. ఆ తర్వాత పక్కన కూడా మీరు ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ నేమ్ అండ్ అడ్రస్ దగ్గర మీ సిస్టర్ నేమ్ కానీ, లేదా మీ ఫాదర్ నేమ్ కానీ, లేదా మీ బ్రదర్ నేమ్ కానీ, మీ ఫ్యామిలీలో ఎవరిదో ఒక పేరు, అదేవిధంగా అడ్రస్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద మొబైల్ నెంబర్ దగ్గర వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఎందుకంటే మీకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ, లేదా మీ వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ కాంటాక్ట్ అవ్వడం కోసం ఈ డీటెయిల్స్ అనేది ఉపయోగిస్తారు. కింద ఈమెయిల్ ఐడి అనేది ఉంటే ఎంటర్ చేయండి, ఒకవేళ లేకుంటే అవసరం లేదు. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత 6th స్టెప్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత హ్యావ్ ఏ ఎవర్ హెల్డ్ ఓల్డ్ ఎనీ ఐడెంటిటీ సర్టిఫికేట్ దగ్గర నో అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ ఆప్షన్ కూడా మీరు డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద థర్డ్ ఆప్షన్ హ్యావ్ ఏ ఎవర్ అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్ అంటే గతంలో మీరు పాస్పోర్ట్ అప్లై చేస్తే మీకు పాస్పోర్ట్ అనేది రాలేదా అని ఇక్కడైతే అడుగుతారు. గతంలో మనం ఎలాంటి పాస్పోర్ట్ అప్లై చేయలేదు, ఇప్పుడు కొత్తగా అప్లై చేస్తున్నాం కాబట్టి నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ అన్ని ఆప్షన్స్కి అయితే మీరు నో అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అన్ని ఆప్షన్స్ అనేది నో సెలెక్ట్ చేసుకొని మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత పాస్పోర్ట్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ పాస్పోర్ట్ అనేది మీరు అప్లై చేసుకున్న తర్వాత పాస్పోర్ట్లో మీ వివరాలు ఏ విధంగా వస్తాయో ఇక్కడ మీ కింద డీటెయిల్స్ అనేది ఉంటాయి. ఇక్కడ మీ పాస్పోర్ట్కి సంబంధించి మీ ప్రివ్యూ అయితే చూసుకోండి. ఇక్కడ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఇక్కడ మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్, మీ అడ్రస్ అనేది కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి. చూసుకున్న తర్వాత కింది స్కాల్ చేసి ఇక్కడ ఐ అగ్రీ దగ్గర టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చి మీరు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఫైనల్ స్టెప్లో డీటెయిల్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డీటెయిల్స్ వెరిఫికేషన్లో మీ డాక్యుమెంట్స్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రూఫ్ ఆఫ్ బర్త్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీరు బర్త్ సర్టిఫికేట్ కానీ, ఓటర్ ఐడి కానీ, లేదా పాన్ కార్డు కానీ మీ దగ్గర ఒకవేళ 10th క్లాస్ మార్క్స్ మేము ఉంటే మీరు 10th క్లాస్ మార్క్స్ మేము అని సెలెక్ట్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 10th క్లాస్ మార్క్స్ మేము అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రాండ్ డిజిలాకర్ యాక్సెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిజిలాకర్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జస్ట్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ దగ్గర మీ డిజిలాకర్కి సంబంధించి పిన్ అయితే ఎంటర్ చేయండి. మీ డిజిలాకర్కి సంబంధించి సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి.
సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ తెస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ న్యూ యూజర్ నేమ్ దగ్గర ఒక యూజర్ నేమ్ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డిజిలాకర్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. డిజిలాకర్ అకౌంట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ డిజిలాకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోకండి, మీ డిజిలాకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని అందులో మీ డాక్యుమెంట్స్ అనేది యాడ్ చేసుకోండి. మీ డిజిలాకర్ అకౌంట్లో మీ 10th క్లాస్ మార్క్ షీటు, అదేవిధంగా ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డు అన్ని డాక్యుమెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీరు ఇక్కడ అలో మీద క్లిక్ చేయండి. అలో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన జస్ట్ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రూఫ్ ఆఫ్ ప్రజెంట్ రెసిడెంటల్ అడ్రస్ దగ్గర సెలెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే మీరు ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్న ఫెటచ్ ప్రో డిజిలాకర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అయితే అవుతుంది. అయిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్ వస్తుంది. వచ్చిన ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసి మీకు కింద కూడా మీకు ప్రూఫ్ ఆఫ్ ఈసీ నాట్ దగ్గర సేమ్ ఇక్కడ కూడా మీ 10th మార్క్స్ మేము కానీ లేదా ఓటర్ ఐడి కానీ లేదా బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒక డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందికి అయితే స్కాల్ చేయండి. కింది స్కాల్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ దగ్గర టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్లేస్ దగ్గర మీ ఊరి పేరు అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కిందికి స్కాల్ చేయండి. కింది స్కాల్ చేసి మీరు అప్లికేషన్ అన్ని డీటెయిల్స్ అనేవి మీరు రీచెక్ చేసుకోండి. రీచెక్ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవుతుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీకు పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ ప్రింట్ అప్లికేషన్ వస్తుంది. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్లో మీకు డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత ఇక్కడ మై అప్లికేషన్స్లోకి అయితే రండి. మై అప్లికేషన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అపాయింట్మెంట్ డేట్ దగ్గర మీకు 3 డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేసి మీకు వ్యూ ఫామ్ మీద క్లిక్ చేస్తే పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్, అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని మీకు 2 ఆప్షన్లు అయితే వస్తాయి. అప్లికేషన్ ప్రాసెస్లో మీరు ఏదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేకపోతే ఇక్కడ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి మీరు మళ్ళీ డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ అటాచ్మెంట్ టైప్ మీద క్లిక్ చేసి మీ డాక్యుమెంట్ ఇక్కడ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అటాచ్మెంట్ టైప్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద వచ్చేసి మీకు నాన్ ఈసీఆర్కి అయితే మీరు 10th మార్క్ లిస్ట్ పెట్టవచ్చు, పాన్ కార్డు పెట్టవచ్చు, లేదా బర్త్ సర్టిఫికేట్ పెట్టవచ్చు, ఏదో ఒక డాక్యుమెంట్ అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ 10th మార్క్ లిస్ట్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ గ్రాండ్ డిజిలాకర్ యాక్సెస్ మీద క్లిక్ చేశాను. డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నా జస్ట్ నేను అలో మీద క్లిక్ చేశాను. అలో మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి నాకు ఇక్కడ నాన్ ఈసీఆర్ ప్రూఫ్ దగ్గర నాకు 10th మార్క్ లిస్ట్ అనేది ఇక్కడ యాడ్ అయ్యింది. ఇక్కడ మీ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ అయ్యాయా లేదా అని చూసుకోండి. ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసి మీకు డాక్యుమెంట్ అనేది మీకు అయితే కనిపిస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే అప్లికేషన్ ఫీ పే చేసి అపాయింట్మెంట్ అనేది బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ బుకింగ్ చేసుకోవడానికి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని ఉంటుంది. జస్ట్ మీరు పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ పిఎస్కే మీద క్లిక్ చేసి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు కింద వచ్చేసి మీకు అపాయింట్మెంట్ డేట్ అయితే వస్తుంది. ఇక్కడ ఒకవేళ మీకు ఆ డేట్ నా వీలు కాకుంటే జస్ట్ ఇక్కడ క్యాలెండర్ మీద క్లిక్ చేసి మీకు వీలైన రోజుని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అపాయింట్మెంట్ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అపాయింట్మెంట్ డేట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి మీకు మేక్ పేమెంట్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు మేక్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మేక్ పేమెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ అయిన మీ అప్లికేషన్ డీటెయిల్స్ అయితే వస్తాయి. వచ్చిన తర్వాత ఇక్కడ టోటల్ ఫీ దగ్గర మీకు అమౌంట్ అయితే ఉంటుంది. మీరు ఎంత అమౌంట్ అనేది పే చేయాలో ఇక్కడ అమౌంట్ దగ్గర మీకు అమౌంట్ అనేది ఉంటుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కింది స్కాల్ చేయండి. కింది స్కాల్ చేసిన తర్వాత ఇక్కడ పే న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పే న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ మెథడ్స్ అనేవి ఓపెన్ అయితే అవుతాయి. ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, యూపీఐ, అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్, అదేవిధంగా డెబిట్ కార్డ్స్ అని మీకు చాలా రకాల పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి. జస్ట్ ఇక్కడ యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి స్కాల్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఒక క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ అయితే వస్తుంది. జస్ట్ మీరు ఈ క్యూఆర్ కోడ్కి మీరు ఫోన్పే యాప్ ద్వారా కానీ లేదా గూగుల్ పే ద్వారా కానీ ఈ క్యూఆర్ కోడ్కి మీరు అమౌంట్ అనేది పే చేయండి. ఇక్కడ అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా మీకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయితే అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత లోడింగ్ అయితే అవుతుంది. తర్వాత మీకు అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ రిసిప్ట్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీకు అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్, గివెన్ నేమ్, సర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సర్వీస్ టైపు, స్కీమ్ టైపు, అపాయింట్మెంట్ కోటా అన్ని మీ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఈ విధంగా అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత మనం ఏ రోజు అయితే అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నామో ఆ రోజు మన ఒరిజినల్ డాక్యుమెంట్స్తో మీరు ఏ పోస్ట్ ఆఫీస్లో మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారో ఆ పోస్ట్ ఆఫీస్కి అయితే మీ ఒరిజినల్ ఆధార్ కార్డు, అదేవిధంగా 10th మార్క్ లిస్టు, అదేవిధంగా మీకు పాన్ కార్డు, ఓటర్ ఐడి మీరు పెట్టి ఉంటే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కూడా మీరు అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టెప్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 2-3 డేస్ తర్వాత మీకు పోలీస్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. పోలీస్ అనేది మీ ఇంటికి అయితే వస్తారు. మీ పైన ఏమైనా కేసులు ఉన్నాయనేది చూస్తారు. చూసి మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మీ అప్లికేషన్లు అయితే ఎస్పీ ఆఫీస్లో అయితే సబ్మిట్ అయితే చేస్తారు. ఎస్పీ ఆఫీస్ నుంచి మీకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అయితే డైరెక్ట్గా పాస్పోర్ట్ ఆఫీస్కి సబ్మిట్ చేస్తారు.
పాస్పోర్ట్ ఆఫీస్కి పంపించిన తర్వాత మీ పాస్పోర్ట్ ఆఫీస్లో మీ పాస్పోర్ట్ అనేది ప్రింటింగ్ అయితే అవుతుంది. మీ పాస్పోర్ట్ అనేది ప్రింటింగ్ అయిన తర్వాత పాస్పోర్ట్ అయితే నేరుగా మీ ఇంటికి పోస్ట్ ద్వారా పంపిస్తారు. పోస్ట్ ద్వారా పాస్పోర్ట్ అనేది మన ఇంటికి వచ్చిన తర్వాత ఎవరంటే వాళ్ళు తీసుకోవడానికి అయితే ఉండదు. ఎవరిదైతే పాస్పోర్ట్ ఉందో వాళ్ళే సంతకం చేయాలి, వాళ్ళకే పాస్పోర్ట్ అయితే ఇస్తారు, వేరే వాళ్ళకైతే ఇవ్వరు. ఈ విధంగా వచ్చి పాస్పోర్ట్ సేవా యాప్ ద్వారా కానీ లేదా పాస్పోర్ట్ సేవా వెబ్సైట్ ద్వారా కానీ ఈ విధంగా అయితే చాలా ఈజీగా మనమే ఎక్కడికి వెళ్ళకుండా మన మొబైల్లో అయితే పాస్పోర్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.